హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సెప్టెంబర్ 14 నేను సైక్లింగ్ చేసిన వ్లాగ్. చాలా రోజులు అవుతుంది మనం వీడియో ఎడిట్ చేయక. ఈ సెప్టెంబర్ 14th రోజు ఇది కూడా ఒక కొత్త రూట్ని ట్రై చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను. ఈ సైక్లింగ్ బ్లాగ్లో ఫస్ట్ 7 కిలోమీటర్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళిన రూటే. అక్కడి నుంచి మనం కొత్త రూట్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాము. ఇది మనం జనరల్గా వెళ్ళే రూటే నారాయణగూడెం. ఫస్ట్ 7 కిలోమీటర్స్ అన్నాం కదా, ఇది మన ఫస్ట్ కిలోమీటర్. సో అప్పుడే సన్ రైజ్ అవుతుంది. చాలా ప్లెజెంట్ గా ఉంది. అందరూ మబ్బు మీద ఉన్నారు. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు రోడ్ మీద కూడా, సండే అవ్వడం వల్ల. నేను ఎప్పుడు ఇలాంటి వ్యూ చూసినా రైట్ సైడ్ లో చూస్తే మనకి అక్కడ సన్ రైజ్, కింద వరి పొలాలు అండ్ పైన ఆకాశం. సో ఈ మూడు ఇంక్లూడ్ చేసుకుంటూ నా చిన్నప్పుడు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ ఎస్టాబ్లిష్ చేశారో చిరంజీవి గారు, ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ యొక్క జెండా ఈ విధంగానే ఉండేది. సో దీన్ని అనుసరించే ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ జెండాని రూపొందించారు. సో ఇక్కడ మునగాల నుంచి నియరెస్ట్ వే అనమాట నారాయణగూడెం. అందుకే కొద్దిమంది ఇలా అట్లీస్ట్ ఒక 3-4 మెంబర్స్ అయినా కనపడుతూ ఉంటారు అక్కడక్కడ. నేను సైక్లింగ్ వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు. మనం ప్రీవియస్ వీడియోస్ లో నారాయణగూడెం విలేజ్ చూసాం కాబట్టి ఈ వీడియోలో నారాయణగూడెం విలేజ్ లో ఎటువంటి రికార్డింగ్ చేయలేదు. వన్స్ ఆ విలేజ్ క్రాస్ అయ్యాక మనం చిన్న కాలువ పక్క నుంచి ఉండే రూట్ లో వెళ్తున్న దృశ్యం ఇది. సో స్టిల్ రైజింగ్ సన్ నే చూడొచ్చు. మనకి సన్లైట్ కూడా హెవీగా కొట్టట్లేదు. చాలా నార్మల్ గా ఉంది, చల్లగానే ఉంది. వన్స్ ఆ కాలువ నుంచి రోడ్ క్రాస్ చేశాక ఇది మనం నడిగూడెం విలేజ్ ఎంటర్ అయ్యే ప్లేస్. ఈ విలేజ్ని ఇక్కడ ఎంట్రీ నుంచి మనం ఎప్పుడు కవర్ చేయలేదు అని కాసేపు రికార్డ్ చేశాను. మనం ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద సెంటర్, నడిగూడెం సెంటర్ ఒక హద్దు ఉంటుంది, తెలుగుదేశం గద్ద అంటారు. సో అక్కడి వరకు మనం వెళ్ళాము. ఎందుకంటే అక్కడి నుంచి మనం రైట్ తీసుకుందామని. సో ఫస్ట్ 7 కిలోమీటర్స్ క్యాజువల్గా మనం వెళ్ళే రూటే. ఆ 7 కిలోమీటర్స్ దాటాక కొత్త రూట్ అన్నాం కదా, ఆ రైట్ తీసుకునేది కొత్త రూట్. ఇదే ఆ రూట్ అనమాట. రైట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి మనం చాకిరాల అనే విలేజ్ కి వెళ్ళొచ్చు. నడిగూడెం విలేజ్ కి ఎన్నోసార్లు వచ్చి ఉంటాను, కానీ ఈ టైప్ రోడ్స్ కానీ ఇక్కడ కూడా విలేజ్ స్ప్రెడ్ అయి ఉంటుందని నాకు తెలియదు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300-400 మీటర్స్ వరకు కూడా అన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. రోడ్ మాత్రం కొద్దిగా అధ్వానంగా ఉంది. యాక్చువల్గా ఫైనల్గా ఇక్కడ ఎక్కడైతే రోడ్ కనెక్ట్ అవుతుందో ఈ రోడ్డు కనెక్ట్ అవ్వడానికి నడిగూడెం కోట నుంచి వేరే రూట్ ఉంది. మోస్ట్లీ వెహికల్స్ అన్ని ఆ రూటే